అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక విశేషమైన విశిష్టతను కలిగినటువంటి ఒక విషయం గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరం సెప్టెంబర్ 18వ తేదీన మనకి రాబోతున్న గురు పుష్యమి యోగం అనేది రాబోతుంది. ఇది చాలా విశిష్టతను కలిగినటువంటిది. మన హిందూ శాస్త్రాల ప్రకారం గురువారం రోజున పుష్యమి నక్షత్రం కలిసినప్పుడు ఏర్పడేది గురు పుష్యమి యోగం. ఇది చాలా అరుదుగా వస్తుంది కాబట్టి ఈరోజు చాలా విశేషమని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు చేసే శుభకార్యాలు, కొనుగోలులు కానీ, వ్యాపారాలు మొదలు పెట్టే వాళ్ళు కానీ, ఇలా ఏదైనా ఒక పని ప్రారంభించే వారికి చక్కటి ఫలితం అనేది లభిస్తుంది. చేసే పూజలన్నింటికీ రెట్టింపు ఫలితాలు వస్తాయి. ఈ యోగం కలిగిన రోజున అదృష్టం మారిపోతుంది. ఇక అన్ని శుభాలే జరుగుతాయి. ఈసారి గురు పుష్యమి యోగం సెప్టెంబర్ 18 ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6:30 వరకు మనకి దాదాపు 12 గంటల పాటు గురు పుష్యమి యోగం అనేది ఉండబోతోంది. ఈ సమయంలో చేయవలసిన ప్రతి పని మన జీవితానికి ఒక కొత్త మలుపును తెచ్చిపెడుతుంది. మరి ఇప్పుడు చూద్దాం, ఈరోజు ఏ వస్తువులను కొనుగోలు చేయాలి, ఏ వస్తువులను మన ఇంటి లోపలికి తెచ్చుకోవాలి అనేవి ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. మొదటగా కొనుగోలు చేయవలసినది బంగారం శాశ్వత సంపదకు ప్రతీకగా చెప్పుకోవచ్చు. గురు పుష్యమి రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తే ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. బంగారం కొనలేని వారు వెండి వస్తువులైనా పర్వాలేదు, కొనుగోలు చేయటం చాలా విశేషం. వెండి కొనుగోలు చేసే స్తోమత లేని వారు కనీసం ఒక పసుపు ప్యాకెట్ అన్నా, కొన్ని పసుపు కొమ్ములనైనా కొనుగోలు చేసి మన ఇంటికి తీసుకురావడం లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు భావిస్తారు. ఎందుకంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనవి పసుపు కొమ్ములు, పసుపు కుంకుమ. కాబట్టి ఆ రోజు వాటిని కొనుగోలు చేయడం చాలా విశేషమని కూడా చెప్పుకోవచ్చు. అవి తీసుకొచ్చి ఇంట్లో పూజ గదిలో ఉంచడం ఐశ్వర్యాన్ని రెట్టింపు చేస్తుంది. అలాగే విద్యార్థుల కోసం కూడా ఈరోజు ప్రత్యేకం. ఈ రోజున పుస్తకాలు లేదా పెన్నులు కానీ కొనుగోలు చేయడం వారికి చదువులో చాలా ఉన్నత స్థితిని చూపెడుతుంది. అంటే వారికి జ్ఞాపక శక్తి కానీ వారికి చక్కగా పెరుగుతుంది. వారు చదువులో విజయాన్ని సాధిస్తూ ఉంటారు. కొత్తగా వ్యాపారాలు ప్రారంభించే వారికి ఈ రోజు మొదలు పెట్టడం వలన వ్యాపారం బాగా పెరుగుతుంది. అలాగే ఎలక్ట్రిక్ వస్తువులు, వాహనాలు కొనుగోలు చేయటం, ఇలాంటి వస్తువులను కూడా కొనుగోలు చేయడం చాలా మంచి విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఇక మనం ఏ పరిహారాలు చేయాలి అనేవి చూద్దాం. ఈరోజు చాలా విశేషమైనది కాబట్టి స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపును వేసుకొని స్నానం ఆచరించడం అది చాలా శుభప్రదం అని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు పసుపు రంగు వస్తువులను ధరించడం, పసుపు రంగు లక్ష్మీదేవిని ఆకర్షించే రంగు అని మన విశ్వాసం. అలాగే గంధంతో చక్కగా ఇంటి గుమ్మానికి ఉన్న తలుపులకు చక్కగా స్వస్తిక్ గుర్తును వేసుకొని గంధం బొట్టులు పెట్టుకోవాలి. ఇంట్లో సాంబ్రాణి పొగ వేయటం వలన ఇంట్లో ఉన్న చెడు శక్తి మొత్తం బయటకు వెళ్ళిపోతుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంటి ముందు చక్కగా ముగ్గు పెట్టుకోవాలి. ఇంటి గడపకు పసుపు రాసుకో. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి ఇంటి లోపలికి అడుగు పెడుతుంది. అలాగే సాయంత్రం సూర్యాస్తమం తర్వాత ఇంటి ముందు 2 దీపాలను వెలిగించుకోవాలి. దీని వలన పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో నెలకొలుగుతుంది. లక్ష్మీదేవి కటాక్షం అనేది లభిస్తుంది. అదేవిధంగా తులసి మొక్క దగ్గర ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపంతో అగరబత్తులు వెలిగించి పువ్వులను సమర్పించడం వలన తులసీమాత యొక్క పూజ వలన కుటుంబంలో శాంతి, సౌఖ్యం అనేది పెరుగుతుంది. అలాగే ఈరోజు చాలా విశిష్టతను కలిగినటువంటి రోజు కాబట్టి ఈరోజు గోమాతకు పచ్చిగడ్డి తినిపించడం వలన అప్పుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఎవరైతే అపారమైన అప్పుల సమస్యతో బాధపడుతున్నట్టయితే వారికి ఈరోజు చక్కటి పరిష్కారం అని కూడా చెప్పుకోవచ్చు. వారు ఈరోజు ఆవుకు పచ్చిగడ్డి తినిపించడం కానీ, పిండితో అంటే పిండి మరియు గోధుమ పిండి మరియు బెల్లంతో చేసిన రొట్టెలు కానీ, బియ్యం కానీ, టమాటాలు కానీ మీ స్తోమతకు తగినట్టుగా ఏదైనా సరే మీరు గోమాతకు తినిపించడం వలన ముక్కోటి దేవతల ఆశీర్వాదం అనేది లభిస్తుంది. ఈరోజు చాలా విశేషమైన రోజు కాబట్టి వీలైతే ఖచ్చితంగా ఆచరించండి. ఇక పూజల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు దీపారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. అదేవిధంగా ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించాలి. అదేవిధంగా కనకదార స్తోత్రాన్ని పఠించడం చాలా విశేషం. ఇలా కనకదార స్తోత్రాన్ని పఠించడం వలన ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అపారమైన ధనాకర్షణ అనేది కలుగుతుంది. అదేవిధంగా ధనలాభం కూడా కలుగుతుంది. ఇక ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగించడం వలన ఇంట్లోకి
పాజిటివ్ ఎనర్జీ అనేది నెలకొలుగుతుంది. ఇంట్లో వారందరూ ప్రశాంతంగా ఉంటారు. ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వడం కూడా చాలా శుభప్రదమని కూడా చెప్పుకోవచ్చు. ఈరోజు ఒక 2 దీపాలను వెలిగించుకొని చక్కగా ఇంటి గుమ్మానికి హారతిని ఇచ్చుకోవాలి. ఇలా చేయడం వలన ఇంట్లో ప్రశాంతత అనేది నెలకొలుగుతుంది. అలాగే కొత్త వ్యాపారాలు, గృహ ప్రవేశాలు ఈరోజు చేస్తే శాశ్వతమైన ఐశ్వర్యం కలుగుతుందని మన శాస్త్రాలు చెబుతున్నాయి. అదేవిధంగా మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం శ్రీయంత్రానికి కూడా చాలా విశేషమైన శక్తులు అనేవి ఉన్నాయి. కాబట్టి శ్రీయంత్రం గురించి తెలియని వారు ఖచ్చితంగా శ్రీయంత్రాన్ని, అంటే వాస్తు ప్రకారం అయితే శ్రీయంత్రం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. చాలా శక్తివంతమైనది, అతీత శక్తులు కలిగినటువంటి శ్రీయంత్రాన్ని గురుపుష్యమి రోజున ఎవరైతే ఇంటికి తెచ్చుకొని ఇంట్లో పూజ గదిలో పెట్టుకొని ఆ శ్రీయంత్రానికి పూజించి ఇంట్లో పెట్టుకుంటారో వారికి అపారమైన ధనాకర్షణ అనేది పెరుగుతుంది. ఇంట్లో వారందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఇంట్లో ఏ పని చేసినా, ఏ పని మొదలు పెట్టినా, ఎలాంటి పనులు ఆరంభించినా కానీ మీకు విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది. మీరు చేపట్టే పనుల్లో కానీ వ్యాపారాల్లో కానీ చక్కటి లాభాలను చూస్తారు. కాబట్టి ఈరోజు శ్రీయంత్రానికి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి శ్రీయంత్రాన్ని పూజ గదిలో ఉంచి లక్ష్మీదేవి పాదాల చింతన ఉంచి ఇంటికి సిరి సంపదలను కలిగించు తల్లి అంటూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది. నీకు అపారమైన ధనాకర్షణ అనేది కలుగుతుంది. ఈరోజు దాన ధర్మాలు చేయటం, పేదలకు ఆహారం, వస్త్రాలు ఇవ్వటం, ఏదైనా మన స్తోమతకు తగినట్టుగా దానాలు చేయటం వలన విశేషమైన ఫలితం అనేది లభిస్తుంది. అందువలన మన కుటుంబానికి ఎంతో మేలు అనేది జరుగుతుంది. ఇంకా మన కుటుంబంలో అన్నీ మంచే జరుగుతాయి. ఇక చివరిగా ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. గురు పుష్యమి యోగంలో చేసే మంత్రజపాలు, దీపారాధన, ధ్యానాలు ఇవన్నీ కూడా మన అదృష్టాన్ని రెట్టింపు చేస్తుంది. అదేవిధంగా ఈరోజు మీకు సాధ్యమైనంత వరకు బంగారం లేదా వెండి లేదా పసుపు కొమ్ములను కొనుగోలు చేయడం చాలా విశేషం. ఇంట్లో దీపారాధన చేసి పాజిటివ్ ఎనర్జీ, ఒక చిన్న పరిహారాన్ని కూడా మీరు జీవితంలో ఒక పెద్ద మార్పును తెచ్చిపెడుతుంది. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. మనం చేసే చిన్న పరిహారమే కదా, అయ్యో ఇది చేస్తే ఏమవుతుందిలే అని అనుకోకుండా ఆ చిన్న పరిహారాన్నే భక్తి శ్రద్ధలతో ఆచరించి మనస్ఫూర్తిగా ఆ స్వామివారిని స్మరించడం, ఆ స్వామివారి యొక్క నామస్మరణ చేసుకోవడం, ఆ అమ్మవారి యొక్క నామస్మరణ చేసుకోవడం ఇది చాలా విశేషం. కాబట్టి ఈ చిన్న పరిహారమే మీకు ఒక పెద్ద మేలును చేకూరుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారాలను, ఈ నియమాలను పాటిద్దాం. మన కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకుందాం. అలాగే ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మికకరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.